చాండ్లర్. ఓకే 10 బ్యాగుల్లో 2 పూర్తయ్యాయి. అతనికి నిజంగానే నిప్పంటుకుంది. హే నోలన్, ఫైర్ ఎక్స్టింగ్విషర్ తీసుకురా. త్వరగా ఇల్లు మొత్తం కాలిపోయేలా ఉంది. ఓకే చాలు చాలు. డబ్బుకి నిప్పంటుకుంది. ఓ మై గాడ్, డబ్బు కాలిపోతోంది. నువ్వు సాధించావు. అతని కాళ్ళకి నిప్పంటుకుంది. ఆర్పండి. నాలో ఇప్పుడు ఎట్లా నేను ఉరకలేస్తోంది. నువ్వు ఆ బిల్డింగ్ నుంచి $2,50,000 తీసుకురాగలిగావు. ఇప్పుడు మనం నెక్స్ట్ డెత్ ట్రాప్ కి వెళ్దాం. నీ కళ్ళగంతలు తీసేయ్. ఎరిక్, నీకు 2వ డెత్ ట్రాప్. మనం ఇప్పుడు ఎంత ఎత్తులో ఉన్నాం? చాలా ఎత్తులోనే ఉన్నాం. కిందకి చూస్తావా? చూడాలనుకోవట్లేదు. ఇంకా మంటలు మొదలెట్టండి. అయ్యో బ్రో, ఏంటిది? నిజం చెప్పాలంటే మనం ఇది ఫిలిం చేసే వరకు నీళ్ళకి నిప్పట్టొచ్చా నాకు తెలీదు. జిమ్మీకి నిప్పంటే ఎందుకంత పిచ్చే? ఈ డెత్ ట్రాప్ చాలా సింపుల్ గా ఉంటుంది. ఈ ప్లాట్ఫామ్ ముందు 3 డబ్బుల సంచులు వేలాడుతున్నాయి. ప్రతిదీ మీరు పోటీ పడే కొత్త ప్రైజ్ మనీని సూచిస్తుంది. డబ్బు మొత్తం పెరిగే కొద్దీ అవి ప్లాట్ఫామ్ నుంచి ఇంకా ఇంకా దూరంగా వెళ్తాయి. నువ్వు ఈ 3 బ్యాగ్లలో ఒక దాన్ని ఎంచుకొని పరిగెత్తి దూకాలి. ఒకవేళ నువ్వు దానికి వేలాడితే అదే నీ కొత్త ప్రైజ్ మనీ అవుతుంది. అది ఎంత దూరంలో ఉందో చూడు. ఓ మై గాడ్, నిజానికి ఇది చాలా ఎక్కువ దూరమే. కంగారు పడుకు. ఒకవేళ నువ్వు మిస్ అయితే మండుతున్న నీటిలో పడిపోతావా అంతే. నా కాళ్ళు పొట్టువే, కానీ వాటి పవర్ మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. ఓకే, మనం ఏ బ్యాగ్ కోసం ముందు వెళ్తున్నాం? నువ్వు ఈజీ రూట్ తీసుకుని నీ ప్రైజ్ మనీని 80 లక్షలు తగ్గించుకోవాలనుకుంటున్నావా? మనం అది చేయొద్దు, ఇది మరీ ఈజీ బ్రో. ఆల్రైట్, ఓరే నాయనో. ఇది నీ ప్రస్తుత ప్రైజ్ మనీ. నీకు 250 గ్రాండ్లు కావాలా లేక 300 గ్రాండ్ల కోసం 10 అడుగులు దూకే రిస్క్ చేస్తావా? నేను రిస్క్ చేయబోతున్నాను. ఓకే, ఇంకా 300 గ్రాండ్ మాత్రమే మిగిలాయి. ఆల్రైట్, ఇక మనం రెడీ. దాంతో పాటు నువ్వు నిప్పిని కత్తెరని తప్పించుకోవాలి. అలాగే. కేవలం ప్రైజ్ మనీకి $50,000 కలపడానికి అన్నిటినీ రిస్క్ చేయడం నిజంగా అవసరమా? మీరు నా నిర్ణయం మీద నాకే అనుమానం వచ్చేలా చేస్తున్నారు. ఇక్కడ నువ్వు దూకి చూపించగలవా? చూద్దామా? చూద్దాం. అలాగే. ఓ యా, నీకు 300 గ్రాండ్లు నేను అభినందిస్తున్నాను. అతను చేయలేడు అనిపిస్తోంది. అది 10 ఫీట్ దగ్గరలో కూడా లేదు. $3 లక్షల స్పందనలో ఉన్నాయి. 10 కోట్ల మంది చూస్తున్నారు. అతను చేస్తాడో లేదో చూద్దాం. లెట్స్ గో. 3, 2, 1. యా. ఒక నిమిషం, అతను వెనక్కి తిరిగి రావాలి. గట్టిగా పట్టుకోవాలి. అతను పట్టుకోవాలి. అతను సాధించాడు. అతను సాధించాడు. $3 లక్షల. తన తర్వాత 5 డెత్ ట్రాప్ల నుంచి బయటపడతాడో లేదో చూద్దాం. నువ్వు సాధించావు. మనం వెంటనే మొదలు పెడదాం. ఎరిక్ బహుశా మండుతున్న సరస్సు మీదుగా ఎగరడం గురించి కాస్త ఎక్కువ ఎక్సైటెడ్ గా ఉన్నాడు. అయితే ఈ తర్వాత ట్రాప్ గురించి అతను ఎంత ఎక్సైటెడ్ గా ఉంటాడో చూద్దాం. నీ కళ్ళగంతలు తీసే. నీ వెనుక నువ్వు లాస్ట్ ట్రాప్ లో గెలిచిన $3 లక్షల ఉన్నాయి. 3వ ట్రాప్ ఏమై ఉంటుందని నువ్వు అనుకుంటున్నావు? కొండ మీద నుంచి నిప్పుల్లోకి తోసేస్తారా? మరీ అంత దూరం వెళ్ళకు. గ్రేట్. ట్రాప్ ని రివీల్ చేయండి. ఓకే. 3వ ట్రాప్ కోసం మేము నిన్ను ఈ పెద్ద మనిషి సైజ్ ఫిరంగి నుంచి షూట్ చేయబోతున్నాం. ఒకవేళ నువ్వు ఆ పసుపు రింగ్ లోపల పడితే నువ్వు అప్పుడు గెలిచిన $3 లక్షల తో ముందుకెళ్తావు. కానీ నువ్వు ఆ నిప్పుల రింగ్ లో పడితే నేను నీ ప్రైజ్ మనీకి ఇంకో $50,000 కలుపుతాను. ఇది అద్భుతం. నేను ఒక స్టంట్ మ్యాన్ ని. మాకు ఇలాంటి పిచ్చి పనులు అలవాటే. కానీ నువ్వు 2 రింగ్స్ ని మిస్ అయితే నువ్వేం లేకుండా ఇంటికి వెళ్తావు. నువ్వు బహుశా ఆశ్చర్యపోతూ ఉండొచ్చు ఫిరంగిని ఎలా కాలిబ్రేట్ చేస్తారని. నువ్వు దూరం వెళ్తావో, దగ్గర పడతావో, ఎడమా లేదా కుడికి వెళ్తావో, అక్కడ కాంక్రీట్ ని గుద్దుకుంటావో నీకెలా తెలుస్తుంది? ఈ భయంకరమైన దాన్ని చూస్తుంటే నేను ఖచ్చితంగా అదే ఆలోచిస్తున్నాను. స్టంట్ డబుల్స్ ని తీసుకురండి. మేము ఎరిక్ కి డమ్మీలుగా వాడడానికి 3 స్టంట్ డబుల్స్ ని ఇస్తాం. ఫిరంగి యొక్క పిచ్ పవర్ దిశని సరిచేయడానికి అతను వారిని ఒక్కొక్కరిగా కాలుస్తాడు. 3 స్టంట్ డబుల్స్ తర్వాత కూడా అతను లక్ష్యాన్ని కొట్టకపోతే అతని చివరి షాట్ పూర్తిగా అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. అతను అన్ని కోల్పోవచ్చు. నేను 2.5 కోట్ల సర్కిల్ కి సరైన దూరాన్ని మ్యాప్ చేసి ఆ తర్వాత నిప్పుల్లోకి వెళ్లేలా దీన్ని పెంచగలిగితే అది వర్కౌట్ అవుతుంది. అలా అని నేను అనుకుంటున్నాను. ఇన్ని సంవత్సరాల్లో నువ్వు ఎప్పుడైనా ఇది చేస్తావనుకున్నావా? లేదు, కానీ ఇప్పుడు మనం ఇదే చేయబోతున్నాం. ఇతను మీ 3 స్టంట్ డబుల్స్ లో మొదటి వ్యక్తి. మీరు అతన్ని $3,50,000 గెలుపుకి దగ్గరగా చేయొచ్చు లేదా దూరంగా కూడా చేయొచ్చు. పిచ్చాంగిల్ గురించి మీరేమనుకుంటున్నారు? నేను కొంచెం పైకి పెడతాను. అయితే అతను దాన్ని ఎంత పైకి పెడితే మీరు అంత దూరం వెళ్తారు. గుర్తు పెట్టుకోండి. ఓకే, కానీ చేద్దాం. ఇంకొద్దిగా హైట్ లో కొంచెం పైకా? ఇప్పుడు ఈ విషయంలో చివరిది ఒక రబ్బర్ బ్యాండ్ అనుకోండి. దాన్ని ఎంత సాగదీస్తే అంత దూరం ఎగరడానికి వీలవుతుంది. అలాగే అతను మీ చైర్ని ఎంత వెనక్కి లాగితే మీరు అంత దూరం వెళ్తారు. నువ్వు గట్టిపిండంలో ఉన్నావు. నేను నిన్ను 75% దగ్గర స్టార్ట్ చేస్తాను. అయితే మీరు మధ్యలో చేయాలనుకుంటున్నారా? అవును, మధ్యలో. అవును. అయ్య బాబోయ్, ఇప్పుడు మధ్యలో కూర్చున్నాక రియల్ గా అనిపిస్తుందా? చాలా రియల్ గా ఉంది. ఇది చాలా క్రేజీగా అనిపిస్తుంది. 3, 2,
1 ఫైర్ ఓ ఇది బాగుంది Correct గా Okay. center లో. ఓకే సెకండ్ స్టంట్ డబుల్ ని తీసుకురండి బ్లూ టీమ్ ఇదిగో వచ్చాడు ఆరెంజ్ అతను ఎల్లో మధ్యలో ల్యాండ్ అయ్యాడు నువ్వు మంటల మధ్యలో ల్యాండ్ అవ్వాలని అతను అనుకుంటున్నాడు ఒకవేళ నిన్ను మంటలో పడేసిన నువ్వు అంటే నాకు ఇష్టమే కానీ ఈ రోజు నా మంచి కోసం ఇదంతా నేను పవర్ పెంచుతున్నాను ఓకే ఓకే ఇంకా నేను దీన్ని కొంచెం పైకి పెడతాను బ్లూ దాని గురించి ఎలా అనిపిస్తుంది అది నాకు త్వరలోనే తెలుస్తుందని అనుకుంటున్నాను. నా లెక్క ప్రకారం బ్లూ ఇంకా చాలా దూరం వెళ్ళేలా ఉన్నాడు జాగ్రత్తగా వెళ్ళు డూడ్. చేసేద్దాం పిన్ లాగు ఓ ఓ లాభం లేదు అతను మిస్ అయ్యాడు కొంచెంలో మిస్ అయింది. అతను ఎల్లో సర్కిల్ కి రింగ్ ఆఫ్ ఫైర్ కి మధ్యలో పడ్డాడు దాని అర్థం అది నువ్వే అయి ఉంటే వీడియో అయిపోయేది నీకేమీ వచ్చేది కాదు యా రెడ్ లోపలికి రా ఓకే బ్రో ఎరిక్ ఇతన్ని చివరి స్టాండ్ డబుల్ నువ్వు దీన్ని ఇప్పుడే సరిగ్గా చేయాలి లేదంటే నువ్వు గాల్లో దీపం పెట్టినట్టే నేను 10 పాయింట్లు పెంచుతాను, యాంగిల్ అలాగే వదిలేస్తాను. ఎక్కడికి వెళ్తుందో చూద్దాం. ఫిరంగిని సిద్ధం చేయండి నువ్వు ఆ మంటల్లో land నువ్వు అయితే దాన్ని మంచిది. సాధించాలి, dude. 3 2 1 ఫైర్ ఓ వెయిట్ ఓ అతను చేసేశాడు. అతను కొద్దిలో లోపల పడ్డాడు నేను Yeah. పవర్ ని ఇంకొక 5కు పెంచుతాను. అది నన్ను నా స్వీట్ స్పాట్ లోకి తీసుకెళ్తుంది అనుకుంటున్నాను. కానీ ముందు మంటల్లో ల్యాండ్ అవ్వడానికి నీ ప్రైస్ పూల్ కి అదనంగా $50,000 చేర్చుకోవడానికి ఎందుకంత కష్టపడుతున్నావు నువ్వు మా నాన్నగారికి క్యాన్సర్, అలాగే వేరే సమస్యలతో ఆయన ఆరోగ్యం ఒక రోలర్ కోస్టర్ లా ఉంది. ఈ డబ్బును నేను వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ ఇవ్వడానికి, వాళ్ళ ఆరోగ్యానికి ఎదుగుదలకి సహాయపడడానికి పెట్టుబడి పెట్టగలను. అందుకే నువ్వు నీ ప్రైస్ పూల్ ని పెంచుకుంటూ ఉందాం అనుకుంటున్నావు మంటల్లో పడాలనుకుంటున్నావు మీ అమ్మ నాన్నల్ని చూసుకోవడానికి నువ్వు ఈ రిస్క్లన్నీ చేయాలనుకుంటున్నావు ఎంత అనేది చాలా గొప్ప విషయం. నేను ఒప్పుకుంటాను నేను కూడా మా అమ్మ కోసం అదే చేస్తాను ఇది అదిరింది అతను మంటల్లో పడతాడో లేదో చూద్దాం ఈ షాట్ మీద నీకు $3,00,000 పందెంలో ఉన్నాయి నేను మా అమ్మ నాన్నల్ని చూసుకుంటున్నాను. వాళ్ళకి సపోర్ట్ చేయడానికి ఏదైనా చేయాలి, పెద్దగా చేయాలి. 3 2 1 ఫైర్ 300 గ్రాండ్లు పందెంలో ఉన్నాయి 300 గ్రాండ్లు అతను సాధించాడు అతను సాధించాడు Oh my మనం God. వెళ్ళి తనకి ఇది ఇవ్వాలి. అతను సాధించాడు అతను $3,50,000 తో నెక్స్ట్ ట్రాప్ కి వెళ్తున్నాడు లెట్స్ గో ఎరిక్ $3,50,000 కానీ నేను నిన్ను బ్యాగ్ లో పెట్టాలి Alright. ప్రశ్నలే వేయద్దు అతనికి 350 గ్రాండ్ల మధ్య ఇంకా 4 డెత్ ట్రాప్స్ ఉన్నాయి మన తర్వాత దానికి వెళ్దాం ఎరిక్ 4వ డెత్ ట్రాప్ కి నీకు స్వాగతం నీ వెనుక నీ $3,50,000 ఉన్నాయి అది టపాసులతో నిండి ఉన్న ఒక పెద్ద రూమ్ లో పోతున్నాం అనుకుంటున్నావు నేను ఇక్కడ వేగంగా ఏదైనా పూర్తి చేయకపోతే ఆ డబ్బును పేల్చేస్తారు అనుకుంటున్నాను. కరెక్ట్ దాదాపు అంతే దీనికి నీకు 5 నిమిషాల టైం ఉంటుంది ఈ గ్రాప్లింగ్ హుక్ ని విసిరి నీకు వీలైనన్ని డబ్బుల బ్యాగ్లను ఈ ట్రక్ వెనుక భాగానికి లాక్కోవాల్సి ఉంటుంది ఈ 5 నిమిషాల టైమర్ 0కి చేరినప్పుడు మంటల్లో ఉండే అదిగో ఆ ఉల్క నీ డబ్బుతో పాటు టపాసులతో నిండిన ఈ గదిని ఢీకొంటుంది టైమర్ 0కి చేరినప్పుడు ఈ ట్రక్ మీద లేనిదేదైనా పేలిపోతుంది ఓకే, నేనెప్పుడూ అది విసరలేదు. ఇది ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది మనం మొదలు పెట్టే ముందు మేము నీకు అదనంగా $4,00,000 గెలుచుకునే అవకాశం ఇవ్వబోతున్నాం అంటే ఆ సంచుల్లో $50,000 క్యాష్ ఉందన్నమాట నేను ఇక్కడికి ఏమీ లేకుండా వచ్చాను. ఏది తీసుకెళ్ళినా గొప్పగానే ఉంటుంది. అందుకే నేను ఈ ట్రక్ మీదకి ఒక బ్యాగ్ తెచ్చినా సంతోషపడతాను. నువ్వు ఒకలాగే తీసుకుంటే నాకు చాలా బాధగా ఉంటుంది కానీ నేను అన్నిటి కోసం ప్రయత్నిస్తా. నేను మా అమ్మ నాన్నల కోసం చేయగల గొప్ప పని ఇది. వాళ్ళని వృద్ధాప్యంలో చూసుకోవాలి. ఆ, యా, నేను నాకు నిన్ను తెలుసు. encourage చేస్తాను. నాకు తెలుసు. మనం ఒకే మాట మీద ఉండాలని చెప్తున్నాను ఆ ఉల్క నా కంట్రోల్లో లేదు అవి నిజమైన టపాసులు ఆ టైమర్ 0కి వచ్చినప్పుడు మనం నిజంగా ఈ బ్లాస్ట్ షీల్డ్ వెనుకుండాలి Okay. లేకపోతే మనం చనిపోవచ్చు నాకు ఇక్కడ చావాలని Yeah. లేదు. నేను అదే మాట మీద Come on, ఉన్నా. bro, మన Okay. ఇద్దరం ఒకే మాట మీద ఉన్నాం. $4,00,000 పందెంలో ఉన్నాయి ఉల్కకి నువ్వే నిప్పెట్టించాలి ఏంటి? ఉల్కకు నిప్ప, గట్టిగారు ఉల్కకు నిప్పంటించండి. 3 2 1 టైమర్ మొదలెట్టండి మొదటి ప్రయత్నం ఆల్రైట్ అతనికి బ్యాగ్ దొరికింది ఒకటి మొదటి దొరికింది. ప్రయత్నంలోనే ఒక బ్యాగ్ చాలా పట్టుకున్నాడు. చేప దొరికింది, baby. యా అవి చాలా బరువుగా ఉన్నాయి నువ్వు దాన్ని పట్టుకోవాలి Come on. వేగంగా వచ్చేసింది. ఓ, అక్కడ పైన ఉన్న ఉల్కను చూడండి చాలా దారుణంగా ఉంది ఓ, చూసుకో వద్దు, అలా చేయొద్దు. దాన్ని డిస్టర్బ్ చేసానేమో ఇంకొకటి దొరికింది, baby. 30 సెకండ్లు గడిచిపోయాయి నువ్వు ఇది చేయగలవు Come on. ఓ, ఆ ఉల్క చాలా వేగంగా Come on, కాలిపోతుంది దాని గురించి కంగారు పడకు. మంట కిందకు పడుతుంది. 4-5 నిమిషాలు అది పూర్తిగా కాలిపోవచ్చు. Come on, ఇంకోటి దొరికింది. ఆల్రైట్ నెంబర్ 3 గైస్ అవి నిజమైన టపాసులు అవి ప్రాప్ కాదు
ఆ ఉల్క కింద పడితే ఆ పేలుడు చాలా భయంకరంగా ఉండబోతుంది. నాకు కాస్త భయంగా ఉంది. కమ్ ఆన్ బేబీ. ఎరిక్, లెట్స్ గో. ఇంకో 3 నిమిషాల్లో నువ్వు అతను మిస్ అయ్యాడు. టైమర్ 0కి వచ్చినప్పుడు ఈ ట్రక్ కదులుతుంది. ఎందుకంటే అలా జరగకపోతే మన మీద నిజంగా 1000 టపాసులు పడొచ్చు. నాకు ఒకటి దొరికింది. ఇంకా అతనికి $2,00,000 వస్తాయి. 2 లక్షలు. కమ్ ఆన్, నాకు హెల్ప్ చేయండి. అయితే సగం సమయం గడిచిపోయింది. అతను సగం డబ్బు సంపాదించాడు. కానీ ఇప్పుడు తను మిస్ అయ్యాడు. అది స్టక్ అయింది. ఇంకో హుక్ కావాలి. ఓకే, ఇలా జరుగుతుందని నాకు అనిపించింది. నీకు ఇంకా 2 ఉన్నాయి. ఓ మై గాడ్, నువ్వు టైం వేస్ట్ చేస్తున్నావు. ఈ వేగంతో అతను డబ్బు సంపాదించాడు. వద్దు అలా మాట్లాడొద్దు జిమ్మి. నువ్వు అలా మాట్లాడొద్దు. ఓ మై గాడ్. ఎరిక్, ఓ నో. ఎరిక్, ఇలా జరగడం నాకు ఇష్టం లేదు. నాకు తెలుసు. అతను బ్యాగ్లను త్వరగా తీసుకోవట్లేదు. అతను వేగం పెంచాలి. నేను ఆ గీత మీద కాలు పెట్టాను. అతని కాలు గీత మీద ఉంది. సరే, ఇతను కూడా దొరికింది. 2 నిమిషాల కంటే తక్కువ ఉంది. ఆ టపాసులు పేలిపోతున్నాయి. కెమెరామెన్, నువ్వు డాష్ బోర్డ్ వెనుకున్నావా? చూసుకో. కమ్ ఆన్, నాకు హెల్ప్ చేయి ఓకే, జిమ్మి. 90 సెకండ్లు. నువ్వు ఇంకోటి మిస్ చేస్తావు. ఇంకోటి మిస్ అయింది. ఓ మై గాడ్, అక్కడ ఇంకా $150,000 ఉన్నాయి. 1 నిమిషం కంటే టైం తక్కువగా ఉంది. కమాన్ బ్రో, మనం దీని ఇలా వదిలేయద్దు. నేను నీకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. పద. అది బ్యాగ్ మీద ఉన్న చెక్కకి తగిలి వెనక్కి వచ్చింది. Oh no, నేను దాన్ని మిస్ చేశాను. ఎందుకంటే కష్టంగా ఉంది. మనం చేయగలం మిత్రమా. 30 సెకండ్ల కన్నా తక్కువ సమయంలో మనం ఆ బ్లాక్ ఫీల్డ్ వెనక్కి వెళ్ళాలి. జోక్ చేయట్లేదు, ఉనికి కింద పడిపోతుంది. నాకు ఒకటి దొరికింది. ఇది చాలు అనుకుంటా. త్వరగా నువ్వు వెళ్ళాలి. త్వరగా. 14 సెకండ్స్, 13 సెకండ్స్. ఆ ఉనికి 10 సెకండ్లలో కింద పడిపోతుంది. మనం వెళ్ళాలి జిమ్మి. అవసరం లేదు, అది పవర్ కరెన్సీ కాల్ చేసింది. వదిలే. గో లోపలికి రా. తలుపు మూసేయ్. Come on, Jimmy. Oh my God. ఆ $1,00,000 పోయాయని చెప్పొచ్చు. కానీ అతనికి డబ్బు గెలవడానికి ఇంకా చాలా అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మనం తర్వాత ట్రాప్ కి వెళ్దాం. Let's go. ఇప్పుడు అన్ని గోళంలా పేలిపోయిన $1,00,000 కి గాను మేము ఏదైనా ప్రత్యేకమైన ప్రదేశానికి వెళ్దాం అనుకున్నాం. ఎరిక్, అంతా మొదలైన చోటికి తిరిగి స్వాగతం. ఇది అదే గది. వీడియో మొదట్లో నువ్వు $2,50,000 పోగొట్టుకున్నది. Dude, మనం మళ్ళీ ఈ రూమ్ లో చేస్తున్నాం. నాకు ఈ రూమ్ అంటే చిరాకు. రూమ్ ని తగలబెట్టండి. Come on, bro. గదికి ఇప్పుడు నిప్పు అంటుకుంది. అది కాలిపోయే లోపు నువ్వు ఈ డబ్బును బయటకు తీసుకురాకపోతే నువ్వు దాన్ని పోగొట్టుకుంటావు. కానీ నా బ్రాండ్ న్యూ జాక్లిన్స్ మిస్టర్ బీస్ట్ బీఫ్ స్టిక్ నీకు నచ్చిందని చెప్తే నేను నిన్ను కట్ చేసి బయటికి తీస్తాను. Let's go. నేను రెడీ. ఇది జాక్లిన్స్ తో నా బ్రాండ్ న్యూ ప్రోడక్ట్. దీని గురించి నువ్వేమనుకుంటున్నావు? ఇది నిజంగా చాలా బాగుంది బ్రో. ఈ కొంచెం తిను. మట్టి ఇంకా పెద్దదవుతుంది. నాకు తెలుసు. ఇది మా ఒరిజినల్ ఫ్లేవర్. అవును, నిజంగా చాలా బాగుంది. సరే, కానీ నిజం చెప్పు, 100% స్వచ్ఛమైన బీఫ్ తో చేసిన మా బ్రాండ్ న్యూ మిస్టర్ బీస్ట్ జాక్లిన్స్ బీఫ్ స్టిక్స్ బాగున్నాయని నిన్ను కట్ చేసి బయటికి తీయాలని చెప్తున్నావా? అది నిజంగానే భలే ఉంది. నువ్వు నన్ను కన్విన్స్ చేయట్లేదు. నేను నిన్ను విడిపిస్తాను. అన్నట్టు ఇంకో విషయం, నువ్వు ఈ ప్యాకేజింగ్ గురించి ఏమనుకుంటున్నావు? అది బాగుంది. సరిగ్గా చూసి చెప్పు. నిజానికి ఇక్కడ కొంచెం వేడిగా అవుతుంది. సరే, నువ్వు ఫ్రీ అయ్యావు. అదా డబ్బు తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. మీరందరూ చేస్తున్నారు కదా. మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం. పదండి. ఏయ్, ఆ బీఫ్ స్టిక్ తీసుకో. రే, చేస్తావా? Come on. ఓకే, నువ్వు $3,00,000 క్యాష్ తో మరో డెత్ ట్రాప్ నుంచి బతికి బయటపడ్డావు. అందరికి cheers. సెలబ్రేట్ చేసుకుందాం. మీరు ట్రై చేయొచ్చు. మా దగ్గర 4 ఫ్లేవర్స్ ఉన్నాయి. ప్రతి బీఫ్ స్టిక్ లో 5 గ్రాముల ప్రోటీన్ ఉంది. మీరు దీన్ని రీటైలర్స్ దగ్గర కొనొచ్చు. ఫ్రెండ్స్, ఈ ట్రాప్ చాలా ఈజీ. కానీ తర్వాత దాంట్లో మీరు చాలా డబ్బు కోల్పోవచ్చు. Come on, bro. ఒక్క నిమిషం ఆగు. ఇక్కడ నాతో మాట్లాడు. నాకు ఇంకా ఈ స్టిక్స్ కావాలి. ఎరికా ప్రోటీన్ అంతా ఎంజాయ్ చేశాడని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ఈ తర్వాత ట్రాప్ కి అతనికి ఆ బలం కావాలి. 6వ ట్రాప్ కి స్వాగతం. దీని గురించి ఏమనుకుంటున్నావు ఎరిక్? అబ్బా బ్రో, మొత్తం ఎప్పుడు ఇప్పుడే మాట్లాడినా చూసుకో. మేము మటన్ని తిరిగి తీసుకురావడమే కాదు, మేము ఒక వ్యక్తిని కూడా ఇక్కడికి తీసుకొచ్చాం. ఈ ఛాలెంజ్ కి ముందు నేను నిన్ను అడిగితే నువ్వు నీ ప్రాణాన్ని ఎవరికి అప్పగిస్తావో, నీ బ్యాంక్ అకౌంట్ ని ఎవరి చేతిలో పెడుతున్నావో, నీ దగ్గరున్నది ఎవరికి నమ్మిస్తున్నావో ఆ వ్యక్తి నీ బెస్ట్ ఫ్రెండ్ ని. డ్యూడ్, ఎలా ఉన్నావు బ్రదర్? నువ్వు దీనికి రెడీగా ఉన్నావు అని అనుకుంటున్నా. నువ్వు నీ బెస్ట్ ఫ్రెండ్ ప్యాడ్ ఇద్దరు కలిసి ఈ డెత్ ట్రాప్ చేయబోతున్నారు. నేను మీ ఇద్దరికి పైకి వెళ్ళాక మిగతాది చెప్తాను. సరే, మొదలు పెడదాం ప్యాట్. 6వ డెత్ ట్రాప్ కోసం ఎరిక్ ఇంకా అతని బెస్ట్ ఫ్రెండ్ ఇద్దరు గొలుసులతో బంధించబడతారు. దాన్ని బయటికి తీసుకురండి. ఎప్పుడేదో ఒక మెలుకుంటుంది. అది చాలా చిన్నగా ఉంది. ఇది అనుకున్నంతేం బాలేదు. ఎరిక్,
తన బెస్ట్ ఫ్రెండ్ తో గొలుసుతో బంధించబడతాడు. గొలుసులతో ఉన్నప్పుడే ఎరిక్, ప్యాట్ ఇద్దరు కలిసి ఈ 50 అడుగుల టవర్ ఎక్కి మొత్తం 6 డబ్బుల సంచుల్ని తీసుకోవాలి. ఇంకా టవర్ పైన నీ ప్రైస్ పూల్ కి యాడ్ చేసుకోవడానికి నేను ఎక్స్ట్రాగా $50,000 పెట్టాను. తీసుకొని ఏ బ్యాగ్ లైనా సరే కింద పడేసి వెంటనే తగలబెట్టబడతాయి. అలాగే ఇంకో విషయం, మీలో ఏ ఒక్కరు ఏ సమయంలోనైనా కింద పడినా వీడియో అయిపోతుంది, నువ్వంతా కోల్పోతావు ఎరిక్. ఒకరికొకరు చివరి మాటలు ఏమైనా చెప్పుకుంటారా? మనం వాళ్ళలో ఎందుకు లేవురా? నీకు సంఖ్యలు వేయాలా? లేదు. న్యాయమే. 3, 2, 1 గో! ఆల్రైట్, వాళ్ళు స్టార్ట్ చేశారు. నెమ్మదిగా, నిదానంగా. ఎరిక్, నెమ్మదిగా. కమాన్ బ్రో, ప్లాట్ఫామ్ కదులుతోంది. వాళ్ళు $50,000 తీసుకున్నారు. ఓ సూపర్ డ్యూడ్. సరే ఎరిక్, మనం ఇది చేయగలం. నెమ్మదిగా, నిదానంగా. ఎరిక్, నెమ్మదిగా. వాళ్ళు 2 బ్యాగ్స్ తీసుకున్నారు. సరే, నువ్వు నా లెవెల్కి వచ్చాక నేను అటు కదులుతాను. ఒక్క బ్యాగ్ మంటల్లో పడినా కూడా అది కాలిపోయినట్టే. త్వరగా రా, పట్టుకోవడానికి రెడీగా ఉంటుంది. నీ లెవెల్కి వచ్చాను, వెళ్ళు. ఓ, వీళ్ళిద్దరు ఎరగి తీస్తున్నారు. నెమ్మదిగా దాన్ని ఇటు తీసుకురా, నెమ్మదిగా. ఓరి దేవుడా, నువ్వు ఫాస్ట్ వెళ్తున్నావు, సంచి నా చేతిలోనే ఉంది. నెమ్మదిగా, నెమ్మదిగా. కింద పడుకో, నువ్వు పడితే అంతా పోయినట్టే. సరే, ఓకే. ఆల్ రైట్, నా దగ్గరగా రాగలవా? కమాన్ బేబీ. అరే వాళ్ళకి అప్పుడే 3 బ్యాగులు దొరికేసాయి. సరే, ఓకే. ఇది ఫాస్ట్ గా మూవ్ అవుతుంది, ఫాస్ట్ గా మూవ్ అవుతుంది. వస్తున్నా, నెమ్మదిగా వస్తున్నా. ఇది ఫాస్ట్ గా మూవ్ అవుతుంది. కమాన్ బేబీ. సరే, నేను ఇటు వెళ్తున్నాను, ఇటు వెళ్తున్నాను. ముందుకు వెళ్ళు, ముందుకు ఇంకొంచెం వెళ్ళు. నా వైపు జరుగు, ఇంకొంచెం. పట్టుకున్నావా? వీటిని ఆ హుక్ నుండి తీయడం తీసి కాదు. కదులుతున్నాను. ఓకే. కమాన్. ఓకే, మనం బానే ఉన్నాం. కమాన్ పట్టుకున్నాను. బేబీ. అలాగే కానిపో. నాకు కొంచెం లూజ్ ఇవ్వబడి. కానీ ఎరిక్, నీకు ఖాళీ ఉంటే నాకు చెప్పు. స్మూత్ అండ్ ఫోకస్ గా. కమాన్ కమాన్, త్వరగా. ఇది అతని చివరి బ్యాగ్, అతని ఎక్స్ట్రా $50,000. పైకి వెళ్తుంటే వెడల్పోతుంది. అవును, నాకు కనిపిస్తోంది. అదే చివరికి. జాగ్రత్త ఎరిక్, నిదానంగా. ఇప్పుడు ఏది చెడగొట్టదు. కింద పడద్దు. నేను కింద పడను. దాని అక్కడ పెట్టు. వాళ్ళు ఇప్పుడు డబ్బు సాధించారు, కానీ వాళ్ళు ఇంకా పైకి రావాల్సి ఉంది. అతను వెళ్తున్నాడు. కమాన్. ఇదిగో వచ్చేసాం. ఇదే చివరిది. Guys, ఓకే. నువ్వు నా బ్రో డ్యూడ్. oh my god. ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసాం. మనం సాధించాం. మనం సాధించాం డ్యూడ్. నువ్వు తోపువే. ఈ మొత్తం వీడియోలోనే చాలా క్లిష్టమైన ట్రాప్ ఒక్కటే నీకు $3,50,000 కి మధ్య అడ్డుగా ఉంది. సరే, ఇక నీ కళ్ళగంతలు తీసేయ్. నీ చివరి ట్రాప్ కి నీకు స్వాగతం. ఆల్రైట్, పోయిన దానికంటే ఇది ఇంకా పెద్దదిగా ఉంది. ఈ డెత్ ట్రాప్ ఒక అడ్డంకుల మార్గం లాంటిది. ఇందులో నువ్వు 1 నిమిషం 5 సెకండ్ల లోపు పూర్తి చేయాల్సిన 5 వేర్వేరు స్టేజ్లున్నాయి. అదేంటి 1 నిమిషం 5 సెకండ్లు? ఎందుకంటే మేము 4 స్టంట్ మ్యాన్లతో ఈ కోర్స్ ని ప్రయత్నించేలా చేశాము. వాళ్ళ టైం యొక్క యావరేజ్ 1 నిమిషం 5 సెకండ్లు. ఈ అబ్స్టాకిల్ మార్గం మళ్ళీ నిన్ను ఫిరంగి నుంచి బయటికి కాల్చడంతో మొదలవుతుంది. ఆ తర్వాత నువ్వు చాలా నిప్పుల రింగుల గుండా దూకాలి. ఆ తర్వాత నువ్వు ఊగే సుత్తుల నుంచి తప్పించుకోవాలి. మంటల కింద నుంచి ఈదాలి. లాస్ట్ గా ఈ పెద్ద మంటల హాలు గుండా పరిగెత్తి నీ డబ్బు కింద పడి కాలిపోయే లోపు దూకి దాన్ని అందుకోవాలి. కానీ ఈసారి మాత్రం దాన్ని మళ్ళీ పొందే అవకాశం లేదు. మొదలు పెడతాం. ఎలాంటి ప్రెషర్ లేదు కదా. సరే ఎరిక్, నువ్వు వెళ్ళి నీ ఫిరంగిలో కూర్చో. ఇది చివరి అంకానికి సమయం. ఎరిక్, ఇది బహుశా నీ జీవితంలోనే అత్యంత ముఖ్యమైన క్షణం కావచ్చు. నువ్వు రెడీయా? జిమ్మీ, దీని మీద నాకు చాలా సందేహాలు ఉన్నాయి బ్రో. కానీ ఒక స్టార్ట్ మ్యాన్ గా నా జీవితం అంతా నా క్షణం కోసమే సిద్ధం చేసింది. ఈ మొత్తం మంటల అబ్స్టాకిల్ కోర్స్ ని దాటి నీ డబ్బు కాలిపోయే లోపు దాన్ని అందుకోవడానికి నీకు 1 నిమిషం 5 సెకండ్లు ఉంటుంది. సందేహాలు ఏమైనా ఉన్నాయా? నేను నిన్ను ఫిరంగి నుంచి ఫైర్ చేసి ఆ టైమర్ స్టార్ట్ చేసే ముందు నువ్వేమైనా తెలుసుకోవాలనుకున్నావా? నువ్వు నాకు ఇంకొంచెం సమయం ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా బ్రో? నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఏంటి, నేను నీకు ఇచ్చిన సమయం కంటే ఎక్కువ సమయం కావాలా? అంటే మీరు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే నేను తీసుకుంటాను. నేను అలా చేయలేను. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? లేదు, అదొక్కటే మిత్రమా. నువ్వు రెడీ అయితే చెప్పు, దీన్ని చేసేద్దాం. సరే, మొదలు పెడదాం. 3, 2, 1 ఫైర్! ఇక టైమర్ స్టార్ట్ అయింది. ఓకే, అతనికి నిమిషం 2 సెకండ్లు మిగిలింది. అది పూర్తిగా తగ్గిపోతూనే ఉంది. అతను వేగంగా ఈదకపోతే అతని డబ్బు కాలిపోతుంది. టైమర్ ఆగింది. అయితే ఈ కోర్స్ అంతటా కూడా ఈ సేఫ్ జోన్లు ఉన్నాయి. అతను మొదటి సేఫ్ జోన్ లో ఉన్నాడు. అతను ఒక సేఫ్ జోన్ కి వచ్చినప్పుడు టైమర్ ఆగిపోతుంది. కాబట్టి నీకింకా 55 సెకండ్లు ఉన్నాయి. ఎలా ఉంది? ఊపిరి పీల్చుకుంటున్నాను. నా నోరు నిండా నీళ్లున్నాయి. కానీ ఇప్పుడు నేను బానే ఉన్నాను. నేను 10 సెకండ్లు కోల్పోయాను.
కానీ నేను కొంత సమయం కవర్ చేయగలనని అనుకుంటున్నాను. నువ్వెప్పుడైనా రింగ్ ఆఫ్ ఫైర్ నుంచి దూకావా? నేను రింగ్ ఆఫ్ ఫైర్ నుండి ఎప్పుడు దూకలేదు. మంటల్లో ఉన్న ఇంట్లోకి వెళ్ళాను. ఇదే ఫస్ట్ టైం మ్యాన్. దేనికైనా ఫస్ట్ టైం ఉంటుంది, నువ్వు సాధిస్తావు. తర్వాత నీ ముందు 3 నిప్పుల రింగులు ఉన్నాయి. చూడడానికి చాలా తేలిగ్గా అనిపిస్తోంది కదా? అది చూడడానికి భయంకరంగా ఉంది, కానీ నువ్వేదైనా చేయగలవు బ్రో. ఏది కనిపించినంత సులభంగా ఉండదు. ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ రింగుల వెనకాల ఉన్న గ్యాప్లు. నువ్వు పడిపోయి మళ్ళీ పైకెక్కాల్సి వస్తే అది చాలా టైం వేస్ట్ చేస్తుంది. మనం చాలా చక్కగా నేరుగా దూకాలి. మొదలు పెడదాం. ఆల్రెడీ మొదలైంది. టైమర్ మళ్ళీ స్టార్ట్ అయింది. మొదటి రింగ్. ఓ వెళ్తున్నాడు. బాగుంది. ఓ నువ్వు పడిపోయావు. పడిపోయాడు. హే, రింగులోంచి కింద నుంచి కాదు. నేను దీని గురించి భయపడ్డాను. అంత టైం వేస్ట్ చేస్తున్నాడు. ఎరిక్ వెళ్ళు. 3వ రింగ్ లోంచి వెళ్ళు. సేఫ్ జోన్ పైకి. సేఫ్ జోన్ పైకి. ఆగు అంతే. 42 సెకండ్స్ మాత్రమే ఉన్నాయి. అక్కడ కొంచెం టైం లాస్ అయ్యాను. బొట్టనవేలికి దెబ్బ తగిలింది, పర్లేదు. ఈ కోర్సులో నువ్వు ఇంకా 3 స్టేజెస్ పూర్తి చేయాలి. వచ్చే 42 సెకండ్లలో నువ్వు దీన్ని ఫినిష్ చేస్తే ఆ డబ్బుతో నువ్వేం చేస్తావు? అది నా జీవితాన్ని మార్చేస్తుంది మ్యాన్. నేను మా అమ్మ నాన్నల కోసం చాలా చేయాలి. నేను వాళ్ళ ఆరోగ్యాన్ని, వాళ్ళ రిటైర్మెంట్ ని ప్లాన్ చేస్తున్నాను. వాళ్ళే ఇప్పుడు నా ఏకైక లక్ష్యం. వాళ్ళ కోసమే నేను ఇది చేస్తున్నాను. ఓ మై గాడ్, ఎరిక్ గెలవాలని నేను నిజంగా కోరుకుంటున్నాను. అతను ముందుకు వెళ్ళే కొద్ది ఇంకా కష్టం అవుతుంది. సో చూద్దాం మరి. నువ్వు ఇది చేయగలవు. థ్యాంక్ యూ బాయ్స్. ఫోకస్ చేయి, నువ్వు ఇది సాధించగలవు. నువ్వు రెడీ అయితే చెప్పు. అలాగే. తను స్టార్ట్ చేశాడు. సరే, ఈ ప్లాట్ఫామ్ లో కదులుతున్నాయి. కింద పడొద్దు. అది చూడడానికి తేలిగ్గా కనిపిస్తుంది, కానీ ప్లాట్ఫామ్ లో నీటిపై తేలుతున్నాయి. వాటిని ఎక్కడా బిగించలేదు. అతను దాటేశాడు. తర్వాత సేఫ్ జోన్. ఓకే. ఇంకా 34 సెకండ్లు ఉంది, కానీ అది సరిపోతుందో లేదో నాకు డౌట్ గా ఉంది. ఓరి నాయనో. ఈ తర్వాతి భాగం చాలా టైం తీసుకుంటుంది. ఖచ్చితంగా నువ్వైతే మంటల్లో ఈదలేవు. అది నిన్ను చంపేస్తుంది. అందుకే ఈ కోర్సులో నెక్స్ట్ నువ్వు చేయాల్సింది, నువ్వు మంటల కింద నుంచి స్విమ్ చేయాలి. నేను ఇంకా బాగా ఎదగలిగితే బాగుండేది. నేను ఇంకా ఊపిరి పట్టగలిగితే బాగుంటుంది, కానీ ఇది చేయగలను. నువ్వు నీ కుడివైపు చూస్తే నీకు ఒక జత గాగుల్స్ కనిపిస్తాయి. నువ్వు వాటిని వేసుకుంటే మంచిది, ఎందుకంటే నువ్వు మంటల కింద ఏదబోతున్నావు. ఎరిక్కి మిగిలిన టైం చాలా తక్కువలా కనిపించొచ్చు, కానీ అతను ఈదాల్సిన దూరం చాలా ఎక్కువ. ఒకవేళ ఊపిరి కోసం అతను పైకి రావాల్సి వస్తే అది అతనికి చాలా నష్టం చేస్తుంది. ఇక 34 సెకండ్లు మాత్రమే ఉన్నాయి. నీ $3,50,000 నీ బ్యాంక్ అకౌంట్ లో పడ్డానికి లేదా అక్కడున్న ఫర్నెస్ లో పడ్డానికి మధ్య. అదంతా నీ చేతిలోనే ఉంది. మొదలు పెడదాం. ఓ, అతను మొదలు పెట్టాడు. దయచేసి మంటల్లో పైకి రావద్దు. అతనికి కేవలం 30 సెకండ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. అతను ఎక్కడున్నాడు? నాకు కనిపించట్లేదు. అతను ఎక్కడా? ఓ, అక్కడున్నాడు. పైకి రా, పైకి రా, పైకి రా, పైకి. ఇక్కడికి వచ్చే వరకు ఆగొద్దు. కమాన్, పైకి రా, పైకి, పైకి రా, కాలు పెట్టుకో. ఎస్, సరే, ఆపు, ఆపు. 17 సెకండ్లు మిగిలి ఉన్నాయి. ఓకే, ఫైనల్ కోర్స్ కి ఇది చాలా తక్కువ టైం. ఎక్కువ టైం లేదు. నా కాళ్ళు చిన్నవి అయినా పరిగెత్తడానికి తయారయ్యాయి మ్యాన్. ఇదిగో ఊపిరి పీల్చుకో, ఊపిరి పీల్చుకో. నువ్వు అంతా నీళ్ళున్న మాట్లాడుతున్నాడు. ఈ చివరి ఛాలెంజ్ కోసం నువ్వు ఈ ఫైర్ ప్రూఫ్ సూట్ వేసుకోవాలి, ఎందుకంటే నువ్వు నిజంగా మంటల గుండా పరిగెత్తాలి. ఎంతసేపు నేను నిప్పుల్లో అటు ఇటు తప్పించుకున్నాను. ఇప్పుడు నేరుగా మధ్యలోకి వెళ్ళాలా? ఓ యా. పైగా నా చుట్టూ ఉంటుందా? యా, నువ్వు నిప్పుల మధ్యలో పరిగెత్తబోతున్నావు. నువ్వు కాలుతున్న రూమ్ నుంచి తప్పించుకున్నావు. నిన్ను ఫిరంగి నుంచి కాల్చారు. నువ్వు ఒక పెద్ద నిప్పుల గోల నుంచి బతికి బయటపడ్డావు. ఇప్పుడు నువ్వు మంటల హాలు గుండా పరిగెత్తి మొత్తం గెలుచుకోవాలంటే నీ డబ్బును అందుకోవాలి. అతను నా మధ్యలో నుండి ఎలా పరిగెడతాడు? గుడ్ లక్. సాధిస్తాను మ్యాన్. అయితే నిజంగా ఒక రాక్షసుడు. ఈ సూట్ మంటల నుంచి కొంచెం సేపు కాపాడుతుంది, కాబట్టి నువ్వు దీన్ని వేసుకో. ఇక చివరిగా ఇదిగో నీ గ్లౌస్. నీ $3,50,000 చూసావా? నాకు కనిపిస్తోంది. టైమర్ స్టార్ట్ అయ్యాక నీకు 17 సెకండ్ల సమయం మాత్రమే ఉంటుంది. ఈ హాల్ ఆఫ్ ఫ్లేమ్స్ పై పరిగెత్తుకుంటూ వెళ్ళి నువ్వు నీ డబ్బుని అందుకోవాల్సి ఉంటుంది. ఇది ఇంకో కాలుతున్న ఇల్లు. తను గ్రీన్ ప్యాడ్ మీద నుంచి దిగ్గానే టైమర్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. నేను ఒప్పుకోవాలి, ఇతనైతే ఇప్పటిదాకా చాలా ధైర్యంగా ఉన్నాడు. కానీ నేను చెప్పాలి, ఇప్పుడు ఈ వీడియోలో మొదటిసారి అతను నిజంగా తన డబ్బు మొత్తాన్ని కోల్పోతానేమో అని భయపడ్డాడు. టైం చాలా తక్కువ ఉంది, అతను సాధించగలడా? ఇక 3, 2, 1 అతను మొదలు పెట్టాడు. సేఫ్ జోన్ నుంచి బయటకు వచ్చేసాడు. సాధించాడు. ఓ దేవుడా! ఒక్క నిమిషం, అతనికి మంటలు అంటున్నాయి. ఆర్పండి, ఆర్పండి, ఆర్పండి. అతనికి మంటలు అంటున్నాయి. ఆర్పండి, ఆర్పండి. ఎరిక్ అఫీషియల్ గా